అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనం రెగ్యులర్‌గా మీ అందరికీ తెలుసు నా ఛానల్ నుండి పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్ గురించి ఎక్కువ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను తెలియజేసే విషయంలో పోషన్ ట్రాకర్ విషయం అంటే పోషన్ ట్రాకర్ యాప్‌లో ఒక ముఖ్యమైన విషయం అనేది మీకు చెప్తాను. ఈ పోషన్ ట్రాకర్ యాప్ అనేది కేవలం ఒక అంగన్వాడీ టీచర్స్‌కే మనం యూజ్ చేస్తారు, వారే వాడతారు అని చెప్పేసి మనకు ఇన్ని రోజులు మనం అనుకుంటున్నాం. కానీ గత కొన్ని రోజుల నుండి మనకు పోషన్ ట్రాకర్ సర్వీసెస్ అనే దాంట్లో పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్లో బెనిఫిషరీ లాగిన్ అనేది ప్రత్యేకంగా దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెనిఫిషరీ లాగిన్ అనేది మనకు బెనిఫిషరీ యొక్క సేవలు బెనిఫిషరీ తను స్వయంగా ఏ విధంగా పొందుతున్నాడు, లేదా అంగన్వాడీ కేంద్రంలో యొక్క సర్వీసెస్ని నేను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అంగన్వాడీ సెంటర్లో మా యొక్క పేర్లను ఏ విధంగా నమోదు చేసుకోవాలని చెప్పేసి బెనిఫిషియరీకి ఈ రోజుల్లో అంటే మనం ఆన్లైన్ ఉంటుందా లేదా అనేది బెనిఫిషియరీకి అనుకోవచ్చు. సో అనుకొని బెనిఫిషియరీ ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అనే విషయంలో ఈ పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్లో ఈ ప్రత్యేకంగా బెనిఫిషియరీ లాగిన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెనిఫిషియరీ లాగిన్ అనేది ఓటీపీ బేస్డ్ లాగిన్గా దీన్ని ఉంచారు. ఈ ఓటీపీ అనేది బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్ వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని వారికి వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి అక్కడ మన బెనిఫిషియరీ ఒకవేళ కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటే కొత్తగా నమోదు చేసుకోవడం, లేదంటే ఇదివరకే నమోదై ఉంటే ఇదివరకే వారు నమోదు చేసుకొని ఉంటే వారు ఏ విధంగా సేవలు పొందుతున్నారో అవి చెక్ చేసుకోవడం అనేది ఈ బెనిఫిషియరీ లాగిన్లో జరుగుతుంది. ఈ బెనిఫిషియరీ లాగిన్ గురించి మీకు నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు పోషన్ ట్రాకర్ యాప్ మొబైల్ యాప్లో మనకు పిల్లల పెరుగుదల, పిల్లల లోపపోషణ అనేది డైనమిక్గా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మనం అందించే పోషకాహార సేవలను చివరి బెనిఫిషరీ వరకు అంటే ఏ విధంగా అందరికీ సేవలు ఏ విధంగా అందుతున్నాయో ట్రాక్ చేయడం జరుగుతుంది. అందుకొరకే మన యాప్ పేరు పోషన్ ట్రాకర్ అని మనం ఈ యాప్కి పిలవడం జరుగుతుంది. ఈ పోషన్ ట్రాకర్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. ప్రతి బెనిఫిషరీకి కూడా చివరి మైలు వరకు సేవలు ఏ విధంగా అందుతున్నాయనేది పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లోపపోషణను నివారించి ఒక మంచి పర్యావరణ వ్యవస్థను ఒక మంచి స్పెషల్ క్వాలిటీ ఇండికేటర్స్తో ఈ యొక్క యాప్ని రూపొందించడం జరిగింది. సో ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశంగా దీన్ని మనకు బెనిఫిషరీ లాగిన్లో ఒక ప్రత్యేకంగా దీన్ని మనకు అందించారు. బెనిఫిషరీ లాగిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బెనిఫిషరీ అంటే లబ్ధిదారుడు అంటే మనందరికీ తెలుసు, కేవలం లబ్ధిదారుడే కాదు, లబ్ధిదారుడు అంటే హక్కుదారుడు అని చెప్పేసి మనము అనుకోవాలి. హక్కుదారునికి ప్రాధాన్యత ఇస్తూ పోషన్ ట్రాకర్ యాప్ అనే దాంట్లో బెనిఫిషరీ లాగిన్ అంటే లబ్ధిదారు యొక్క లాగిన్ అనేది పెట్టడం జరిగింది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. బెనిఫిషరీ చూస్తున్న అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాల్సిన సిటిజన్స్ ఎవరైనా కానీ మీరు కేవలం లబ్ధిదారులే కాదు హక్కుదారులు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీరు పోషన్ ట్రాకర్ యాప్లో ఏ విధంగా బెనిఫిషరీ లాగిన్ అయ్యి మీరు ఈ అంగన్వాడీ సేవల్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియో లెంతీగా ఉన్నప్పటికీ మీకు చాలా ఉపయోగపడుతుంది. బెనిఫిషరీస్కి కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ అందరికీ పోషణ అభియాన్ నుండి పనిచేసే మన స్టాఫ్ అందరికీ కూడా మన ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి, అందరికీ తెలియజేయండి. ముఖ్యంగా ఈ పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్లో ఉన్న బెనిఫిషరీ లాగిన్ గురించి ఈ పోషన్ పక్వాడాలో మనకి ఈ 22 వరకు ఏప్రిల్ 22 వరకు జరుగుతున్నాయి కాబట్టి ఈ సెకండ్ వీక్లో మనకు ఈ బెనిఫిషరీ లాగిన్ గురించి మనం అవేర్నెస్ చేయాలి. కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా
మన బెనిఫిషియర్స్‌కి గానీ, ఇంకా వేరే ఇతర సిటిజన్స్ గానీ, మన స్టాఫ్‌కి అందరికీ గూడా ఈ వీడియో ద్వారా మీరు అవగాహన కల్పించాలని కోరుకుంటూ, ఈ ఛానల్‌ని ఇప్పటివరకు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు తోడ్పాటునిస్తుంది. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు మీకు గూగుల్ క్రోమ్‌లో మన బెనిఫిషియరీ ఏ విధంగా లాగిన్ అయ్యి, ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ కోసం ఏ విధంగా సెర్చ్ చేస్తాడు, లేదా మనం ఏ విధంగా బెనిఫిషియరీ లాగిన్ని చూడాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏం డౌట్స్ వచ్చినా కానీ చివరి వరకు చూస్తే మీకు ఏం డౌట్స్ రాకుండా ఉంటాయి. ఒకసారి చూడండి, గూగుల్ క్రోమ్లో బెనిఫిషియర్స్కి మనకు తెలుసు ఏది పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా, లేదంటే పోషన్ ట్రాకర్ ద్వారా మనము రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు లేదా సర్వీసెస్ తీసుకోవచ్చు అని ఆల్రెడీ గూగుల్లో బెనిఫిషియరీ సెర్చ్ చేసుకొని చూస్తారు. ఈ విధంగా చూడండి, పోషన్ ట్రాకర్ లేదా బెనిఫిషియరీ లాగిన్ అని ఏదైనా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. మనము పోషన్ ట్రాకర్ నుండి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు చేయగానే డిస్ప్లేలో మనకు ఇక్కడ చూడండి బెనిఫిషియరీ లాగిన్ అనేది ఇక్కడ మనకు ఈ సింబల్ ఐకాన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్, అంటే ఇది ఆల్రెడీ మన సర్వీసెస్ తీసుకుంటున్న బెనిఫిషియర్స్ కావచ్చు, లేదా కొత్తగా మన సర్వీసెస్ అంటే అంగన్వాడీ కేంద్రం యొక్క సర్వీసెస్ కావాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పేసి ఇది లాగిన్ అవ్వచ్చు. దీన్ని మనము ఓటీపీ బేస్డ్ లాగిన్ అని మనం చెప్తాము. సేమ్ ఈ గూగుల్ క్రోమ్లో ఏ విధంగా అయితే ఉంటుందో మనకు పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్లో కూడా సేమ్ డిస్ప్లే అవుతుంది, సేమ్ ఓటీపీ బేస్డ్ లాగినే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక బెనిఫిషియర్ది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏ విధంగా అయితే అనుకుంటాడో ఆ బెనిఫిషియర్ది మీకు నేను చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎవరైతే అంగన్వాడీ కేంద్రం నుండి సర్వీసెస్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని మనం ఇక్కడ చేయాలి. అంటే బెనిఫిషియరీ స్వతహా చేసుకుంటాడు. అది చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను నెంబర్ టైప్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఓటీపీ. ఇక్కడ మనకు ఓటీపీ టైమింగ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. 5 minutesలో ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి తొందర రావచ్చు, లేదా చూడండి, ఇక్కడ వచ్చిన ఓటీపీని నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు డిస్ప్లే పైన చూడండి, ఈ బెనిఫిషియరీ మనకు అంటే ఇది వరకు పోషన్ ట్రాకర్ యాప్లో ఇప్పటి వరకు చేసుకోలేదు. ఈ నెంబర్ పైన ఒక్క ఫోన్ నెంబర్ పైన మనకు ఐదుగురు బెనిఫిషియర్ని మనం యాడ్ చేయవచ్చు. సో మనం ఈ ఇప్పుడు ఈ బెనిఫిషియరీ అంటే ఎగ్జాంపుల్ నేనే బెనిఫిషియర్ని అయితే నేను ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ బెనిఫిషియరీ ఏ విధంగా అయితే చేసుకోవడానికి వీలుంటుంది, అదే తను ఏ విధంగా చేస్తాడో ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు చూడండి యాడ్ బెనిఫిషియరీ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ బెనిఫిషియరీ దగ్గర మనము
క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కాన్సెంట్ అనేది ఇక్కడ మనకు ఏమని చూపిస్తుందంటే ఇక్కడ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీ ఫోటో క్యాప్చర్ కానీ డాటా కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఫేషియల్ ఇమేజెస్ కానీ మీరు కాంటాక్ట్ కానీ మీ చైల్డ్ నేమ్ కానీ మీ చైల్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా పోషన్ ట్రాకర్ కోసం అంటే మీరు న్యూట్రిషన్ సర్వీసెస్ పొందడానికి ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆ, మీరు మీరు ఇవన్నీ సబ్మిట్ చేస్తున్నారు ఈ సేవల కోసం దీన్ని మేము అంగీకరిస్తున్నాము అని చెప్పేసి ఆ, మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అంటే బెనిఫిషియరీ యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది ఒకసారి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అన్న తర్వాత చూడండి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అయిన తర్వాత యాడ్ బెనిఫిషియర్లో మనకున్న కేటగిరీలు కనిపిస్తాయి ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్ అడోలసెంట్ గర్ల్ చిల్డ్రన్ 6 to అంటే మళ్ళీ ఈ 60 years కూడా చేస్తే మనకు ఇక్కడ మనకుండే టిహెచ్ఆర్ ప్రీ స్కూల్ వేరువేరుగా రిజిస్ట్రేషన్కి చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి మీకు చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనము ప్రొసీడ్ అయిన తర్వాత మనం ఇంటి వద్ద నుండే ఉండి ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఐఎమ్ ఎట్ హోమ్ అని చూపిస్తుంది ఇక్కడ ఐఎమ్ ఎట్ హోమ్ అనేసరికి లొకేషన్ అనేది అలో వైల్ విజిటింగ్ ద సైట్ అనేది మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మీ లొకేషన్ అనేది క్యాప్చర్ అయ్యి మీ లొకేషన్కి దగ్గరలో ఉన్న దగ్గరి ప్రాంతం అంటే మీరున్న ప్రాంతంలో దగ్గరగా ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ మీకు ఉంటున్నాయో ఆ అంగన్వాడీ సెంటర్స్ లిస్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తాయి లేదు అనంటే మీరు ప్రాంతం వారీగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బై రీజన్ అనేది ఉంటుంది మీరు ప్రాంతం వారీగా మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్లో మీకు దగ్గరలో ఉన్నది తెలుసు కాబట్టి మీకు ఆ వివరాలు తెలిసినట్లయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్రాంతానికి దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా బెనిఫిషియరీ అనేది వారు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ చూపిస్తున్నాను కోరుట్ల ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అంగన్వాడీ సెంటర్ కూడా నేను సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి తీసుకోవడం జరిగింది చూడండి నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ అనేది రావడం జరిగింది ఇక్కడ అప్లోడ్ అనే ఫోటో దగ్గర మనం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ పాస్పోర్ట్ సైజ్ లాంటి ఫోటో ఒకటి ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది మనం ఏ యాప్లో ఎలా అయితే అంటే మీరు అంగన్వాడీ టీచర్కి ఐడెంటిఫై కావడానికి మీరే చేసుకున్నారని చెప్పేసి ఒక గుర్తింపుకు మాత్రమే ఈ యొక్క ఫోటో అనేది ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్ యాప్లో ఈ ఫోటో అనేది డిస్ప్లే ఉండదు కేవలం మనం చేసుకునేటప్పుడు మాత్రమే టీచర్కి తెలియాలి కాబట్టి ఈ యొక్క ఫోటో అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనం ఈ ఫోటోని తీసుకుందాం ఇక్కడ ఫోటో అనేది నేను ఆల్రెడీ తీసుకొని ఉండడం జరిగింది ఈ ఫోటో అనే పైన ఇది ఫోటో అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు స్టార్ మార్క్ లో చూపించేవి కంపల్సరీ చూడండి ఇప్పుడు ఫోటో అనేది అప్లోడ్ చేయడం జరిగింది మనం ఇక్కడ స్టార్ మార్క్
అనేవి ఏవైతే చూపిస్తున్నాయో అది ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆహ్, నేను ఆ డీటెయిల్స్ ప్రకారము మనం చేయాలి కాబట్టి, నేను ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ అనేది మీకు చేసి చూపిస్తాను. ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత పేరు. మనందరికీ తెలుసు మనం ఆధార్ ప్రకారం మాత్రమే ఏ విధంగా అయితే మనం పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్లో చేస్తామో ఆ విధంగానే చెయ్యాలి. అంటే బెనిఫిషరీ త్రో ఆధార్ బేస్డే చేస్తారు కాబట్టి మనకు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళు లోకల్ లాంగ్వేజ్, తర్వాత హస్బెండ్ నేమ్, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, మనకు అక్కడ యాప్లో అయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అడుగుతుందో అదే విధంగా ఇక్కడనే మళ్ళీ ఎల్ఎంపి డేట్ కూడా మనకు అడగడం జరుగుతుంది. ఎల్ఎంపి డేట్ అనేది కూడా మనం ఇక్కడ నమోదు చేయాలి. ఇక్కడ ప్రెగ్నెన్సీ ఆర్డర్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్, థర్డ్ అడుగుతుంది. తర్వాత కేటగిరీ వీళ్ళు ఎస్సీయా, ఎస్టీయా లేదా అదర్ కేటగిరీ అయితే ఆధార్ అని పెట్టేసేయాలి. వీళ్ళు ఉంటే అడ్రస్ అంటే బెనిఫిషరీ తెలుసు వారికి పర్మనెంటా టెంపరరీ అనేది. ఇక్కడ పర్మనెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి, తర్వాత సబ్మిట్. చూడండి, ఓవరాల్గా ఇప్పుడు బెనిఫిషియరీ అయినా మనము ఏ విధంగా అయితే బెనిఫిషియర్ లాగిన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో ఈ విధంగా చూడడం జరిగింది. ఇప్పుడు ఆ బెనిఫిషియరీకి ఇక్కడ మనకు ఏం కనిపిస్తుందంటే సక్సెస్ బెనిఫిషియరీ అకౌంట్ క్రియేషన్ ఇన్ ప్రాసెస్, ఈ అకౌంట్ మే టేక్ అప్ టు 7 days టు బి యాక్టివేటెడ్ అని మనకు చూపిస్తుంది. ఇది మనకు ఇప్పుడు ఇక్కడ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మనకు టీచర్ యాప్లో బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ అని అంగన్వాడీ టీచర్కి అక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఆ అంగన్వాడీ టీచరు మీకు వచ్చిన మీరు మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ని రిక్వెస్ట్ని అంగన్వాడీ టీచర్ చెక్ చేసుకొని మీకు అక్కడ మీ మీ యొక్క రిజిస్ట్రేషన్ అక్కడ పరిశీలించి యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది చూసుకొని తను యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో తర్వాత మీకు సర్వీసెస్ ఇవ్వడానికి అంగన్వాడీ టీచర్ మీకు కాల్ చేస్తుంది. మీరు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి నేరుగా సర్వీసెస్ పొందవచ్చు. మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్స్ కోసం పదే పదే అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళడం అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఓన్ రిజిస్ట్రేషన్ అప్పటికే అయిపోతుంది. సర్వీసెస్ కోసం టీచర్ కాల్ చేసినప్పుడు మీరు వెళ్ళాలి.
ఓకే. ఇప్పుడు మీకు ఆహ్, టీచర్ యాప్‌లో ఏ విధంగా అయితే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసుకున్నాడో తర్వాత టీచర్ యాప్‌లో నెక్స్ట్ ప్రాసెస్ అనేది అది ఇప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు మీకు నేను ఒక టీచర్‌ది లాగిన్ అయ్యి చూపిస్తాను. అంటే ఇంతకుముందు మనము బెనిఫిషరీ ఏ సెంటర్‌కైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఆ సెంటర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అక్కడ టీచర్ యాప్‌లో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతదనేది మనం చూద్దాం ఇప్పుడు. చూడండి నేను డైరెక్ట్ లాగిన్ అయ్యి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఆ బెనిఫిషరీ ఆహ్, రిజిస్ట్రేషన్ కోసం మనకు ఏ విధంగా రిక్వెస్ట్ అనేది చేసుకున్నాడేదో మనం దేనిలో చూడాలంటే ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్ మనందరికీ తెలుసు. ఇక్కడ మోర్ ఆప్షన్ అనేది మనకుంది. ఇక్కడ ఈ టీచర్ తెలుగులో చేసుకున్నారు గనక మనకిక్కడ మరింత అని చెప్పేసి ఆప్షన్ అనేది ఉంది. చూడండి మరింత ఆప్షన్లోకి వెళ్తే చూడండి ఇక్కడ కింది నుంచి నాలుగవది ఆప్షన్ చూస్తే లబ్ధిదారుల నమోదు అభ్యర్థన అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. లబ్ధిదారుల నమోదు అభ్యర్థన దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోబడిన వాళ్ళు లబ్ధిదారు ఎవరైతే చేసుకోవాలనుకున్నారో వారు ఇక్కడ మనకు పెండింగ్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఆమోదించబడింది, తిరస్కరించారు అనేది టీచర్ చేసిందా లేదా అనేది కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ని చూడండి అని చెప్పేసి ఇక్కడ ఉంది. అంటే ఆ టీచరు వీళ్ళు ఈ యొక్క బెనిఫిషరీ యొక్క ప్రొఫైల్ అనేది చూడవచ్చు. ఆ ప్రొఫైల్ని చూడండి అనే దానిపైన క్లిక్ చేయాలి. చూడండి ఈ విధంగా బెనిఫిషరీ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎల్ఎంపి డేట్ అనేది ఇక్కడ దీనిలో కనిపిస్తుంది. సో ఈమె ఫోటో కానీ చూసి లేదంటే ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారం చూసుకొని ఈ యొక్క బెనిఫిషరీ మా యొక్క కేంద్రానికి చెందిన వారే అని చెప్పేసి టీచర్ ధృవీకరించుకొని మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఓకే కరెక్ట్గా ఉంది అని చెప్పి ఇక్కడ అంగీకరించండి అని అంటే నేను ఈ రిజిస్ట్రేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అంగీకరించండి ఆప్షన్ ఇది టీచర్ అంటే ఈ రిజిస్ట్రేషన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఈ నేను తీసుకున్న ఈ రిజిస్ట్రేషన్ ఇక్కడ నేను తీసుకున్న రిజిస్ట్రేషన్ టీచరు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అందుకే మీకు ఇక్కడ నేను యాక్సెప్ట్ చేసి చూపిస్తాను. చూడండి సక్సెస్ ఇక్కడ మనకు ఏ విధంగా వచ్చిందో. సక్సెస్ బెనిఫిషరీ ప్రొఫైల్ విల్ బి క్రియేటెడ్ విత్ ఇన్ 12 hours. యూ విల్ బీ ఏబుల్ టు సీ ద ప్రొఫైల్ ఇన్ బెనిఫిషరీ లిస్ట్ ఆఫ్టర్ దట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ లబ్ధిదారి అభ్యర్థనకు వెళ్ళండి, మళ్ళీ తిరిగి అక్కడికి బ్యాక్ వెళ్ళడానికి ఇది ఇక్కడ మనకు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ డేట్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇది వాళ్ళు చేసుకున్న డేటు ఇక్కడ
ఆమోదించిన తేదీ అనేది కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా బెనిఫిషరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థించినప్పుడు, అంటే వాళ్ళు అప్లికేషన్ అంటే వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా టీచర్ యాప్లో కనిపించిన తర్వాత ఈ విధంగా మనము వాళ్ళు మన ప్రాంతానికి చెందిన వారా, సరైన వారా అని చెప్పేసి చూసుకొని టీచర్ యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్పేసి వాళ్ళకి సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బెనిఫిషరీ స్వీయ రిజిస్ట్రేషన్లు ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా ఈ విధంగా చెక్ చేసుకొని బెనిఫిషరీ ఎవరైనా నా సెంటర్కి ఓన్గా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి ఇది ప్రతిరోజు చెక్ చేసుకొని రిక్వెస్ట్ వచ్చిన అన్నిటినీ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు బెనిఫిషరీ లాగిన్ అనేది బెనిఫిషరీ అంటే మన అంగన్వాడీ సర్వీసెస్కి పొందడానికి ఫస్ట్ టైం మన బెనిఫిషరీ లాగిన్ అయి సర్వీసెస్ని చేసుకోవడానికి అనేది మనం ఇంతకుముందు చూసాము. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ జరిగిన బెనిఫిషరీ కూడా ఏ విధంగా ఈ బెనిఫిషరీ లాగిన్ ఉపయోగించి ఆ బెనిఫిషరీ లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా సర్వీసెస్ అనేది తీసుకుంటున్నారో ఆల్రెడీ మనకు ఎన్రోల్ అయిన బెనిఫిషరీ ఒకసారి లాగిన్ అయ్యి మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ బెనిఫిషరీ లాగిన్, సేమ్ మొబైల్ నెంబర్, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకు క్లియర్ గా చూపిస్తుంది. అంటే నేను ఇప్పుడు ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ ఒక బెనిఫిషరీ మొబైల్ నెంబర్. అంటే ఇదివరకు వాళ్ళ చైల్డ్ అనేది ఇక్కడ మనకు బెనిఫిషరీ ఆల్రెడీ ఉన్నారు అని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఒకరు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక టీహెచ్ఆర్ చైల్డ్ ఉన్నారు, ఒకరు ప్రీ స్కూల్ చైల్డ్ అనేది ఆల్రెడీ ఈ నెంబర్ పైన బెనిఫిషరీస్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. సో మనము వీళ్ళు బెనిఫిషరీ లాగిన్ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళకు ఇక్కడ సర్వీసెస్ అనేది ఇస్తున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ మనకు చూపిస్తున్న ఆరో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు నేను గతంలో ఈ విషయం చెప్పే ముందు మీకు గతంలో కూడా నేను ఇక్కడ ఆధార్ ఈకేవైసీ అనేది చేసేటప్పుడు కూడా ఇది మీకు చూపించడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్ ఆధార్తో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇక్కడ ఈకేవైసీ నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుంది. ఇక్కడ 3 to 6కి మనం 5 to 6కి అవసరం లేదు కాబట్టి ఇక్కడ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇది సెల్ఫ్ ఆధార్తో కాకపోయినట్లయితే మదర్ ఆధార్ చైల్డ్ ఆధార్తో ఉంటే ఇక్కడ ఈకేవైసీ కంప్లీట్ అని చూపించి ఈకేవైసీ మనం కంప్లీట్ చేయవచ్చు. ఆ వీడియో మీకు గతంలోనే చూపించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఆరో మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, ఈ చైల్డ్ యొక్క డీటెయిల్స్, అడ్రసెస్ అన్ని మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ కూడా యాక్టివ్ అని ఉంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా చేశారనేది చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బెనిఫిషరీ కూడా సర్వీసెస్ ఏ విధంగా పొందుతున్నారనేది ఇక్కడ చూడండి. సర్వీస్ హిస్టరీ బెనిఫిషరీ రిడ్రెసల్ అంటే ఏ విధమైన సర్వీస్ పొందాము అని చెప్పేసి ఇక్కడ తను చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ బెనిఫిషరీ రిడ్రెసల్ మన అందరికి తెలిసి ఇక్కడ బెనిఫిషరీ రిడ్రెసల్ అంటే తనకు ఏ విధమైన సమస్య ఉన్నా ఇక్కడ నుంచి ఈ ఫామ్ అంతా ఫిల్అప్ చేసి ఇక్కడ మనకు టికెట్ అనేది క్రియేట్ చేసుకొని మనకు ఇష్యూ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సర్వీసెస్ ఏ విధంగా పొందడం, దీని మీద క్లిక్ చేసినట్టయితే సర్వీసెస్ అనేది ఏ విధంగా ఉన్నాయో మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, టీహెచ్ఆర్ బాబు కాబట్టి ఇక్కడ టీహెచ్ఆర్ ఎప్పటి వరకు ఇచ్చారు అనేది ఇక్కడ క్లియర్ గా ప్రతి మంత్ ఇచ్చారా, 25 డేస్కి ప్యాకెట్స్ ఎన్ని ఇచ్చారు అనేది కూడా మనకు ఇక్కడ క్లియర్ గా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు.
వారు తీసుకున్న సర్వీసెస్ ఇవి ఎంట్రీ చేసిన విధంగానే ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటారు. ఇక్కడ పర్టిక్యులర్‌గా మనము అందించే ముఖ్యమైన సేవల్లో ఒకటి గ్రోత్ మానిటరింగ్ గూడా. గ్రోత్ మానిటరింగు ఆ చైల్డ్‌కి సంబంధించి ఏ విధంగా స్టేటస్ అనేది ఉన్నదనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపించే చైల్డ్ యొక్క న్యూట్రిషనల్ స్టేటసు టోటల్ అన్నిట్లోని నార్మల్ ఉంది. ఈ విధంగా మనకు బెనిఫిషియరీ యొక్క గ్రోత్ అంటే వేస్టింగ్ అని, స్టంటింగ్, అండర్ వెయిట్ ఒక మూడిటి యొక్క స్థాయి అనేది మనకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ముఖ్యమైన సర్వీసెస్‌కి చైల్డ్‌కి ఏదైతే అందించామో అది మనకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. అదే విధంగా 5-6 చిల్డ్రన్‌ది కూడా మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 5-6 ఇయర్స్ ఇది సర్వీస్ హిస్టరీలో ఇక్కడ ఇది 5-6 చిల్డ్రన్‌గా రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఇక్కడ ఎటువంటి ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతలేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనకు చూపిస్తుంది సర్వీసెస్ పొందలేమని జెప్పేసి. గ్రోత్ మానిటరింగ్ సర్వీసెస్ అనేది కంటిన్యూగా అయినాయని జెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇంకా ఒకవేళ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారం మనకిచ్చే సర్వీసెస్‌లో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే మళ్ళీ ఇక్కడ బెనిఫిషియరీ రిడ్రెసల్ ఉంది. సేమ్ ఇక్కడ ఇష్యూ రైజ్ చేసి మనం ఇక్కడ టికెట్ అనేది క్రియేట్ చేసుకొని మనం ఆ సెంటర్ పైన మనం ఆ సమస్యను తెలిపి మనం పరిష్కారం కోసం అడగవచ్చు. సో, ఈ విధంగా మనకు బెనిఫిషియరీ యొక్క సర్వీస్ హిస్టరీ కూడా బెనిఫిషియరీ లాగిన్‌లో ఈ విధంగా లాగిన్ అయ్యి బెనిఫిషియరీ చూసుకోవడం జరుగుతుంది. ఇది బెనిఫిషియరీకి తన సొంతగా అంగన్వాడీ కేంద్రం నుండి ఏ విధంగా సర్వీసెస్ పొందుతున్నాం అని జెప్పేసి చూసుకోవడం జరుగుతుంది.